మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పై ప్రతీకారం తీర్చుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేయించారు. 2019లో జగన్ సీఎం అయిన వెంటనే చంద్రబాబు నిర్మించిన ప్రజావేదికను కూల్చేశారు. తాజాగా ప్రభుత్వం మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. మొన్న సీఎంగా అమరావతిలో చంద్రబాబు పర్యటించారు. జగన్ కూల్చిన ప్రజావేదిక సందర్శన ద్వారా పర్యటన ప్రారంభించారు. తాజాగా అందుకు ప్రతీకారం తీర్చుకున్నారు బాబు. ప్రభుత్వ స్థలంలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పై ప్రతీకారం తీర్చుకున్నారు సీఎం చంద్రబాబు. జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేయించారు. 2019లో జగన్ సీఎం అయిన వెంటనే చంద్రబాబు నిర్మించిన ప్రజావేదికను కూల్చేశారు. తాజాగా ప్రభుత్వం మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. మొన్న సీఎంగా అమరావతిలో చంద్రబాబు పర్యటించారు. జగన్ కూల్చిన ప్రజావేదిక సందర్శన ద్వారా పర్యటన ప్రారంభించారు. తాజాగా అందుకు ప్రతీకారం బాబు. ప్రభుత్వ స్థలంలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, ఈ రోజు వైసీపీ కార్యాలయం కూల్చివేత జరిగింది, ఏ రకంగా చూసుకోవచ్చు? గుడ్ మార్నింగ్ శివ. ఆంధ్రప్రదేశ్ లో రిటర్న్ గిఫ్ట్ల పర్వం సాగుతోంది. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2014లో మాజీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్మించిన ప్రజావేదికను కూల్చేసిన విషయం తెలిసిందే. దాదాపు 8 కోట్ల రూపాయలు వెచ్చించి టీడీపీ ప్రభుత్వం దాన్ని నిర్మిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చాక 2019లో ఆయన ప్రజావేదికను కూల్చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ లో ప్రతీకారాల పర్వం కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై నారా చంద్రబాబు నాయుడు ప్రతీకారం తీర్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేయించారు. తాజాగా ప్రభుత్వం మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతము ఈ కక్ష సాధింపుల పర్వంతో పాటు రిటర్న్ గిఫ్ట్ల పర్వం కూడా కొనసాగనుంది అనేది కూడా ఇది ఒక సంకేతంగా భావించవచ్చు. ఎందుకంటే ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతాయో కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ గా కూడా మనము పరిగణించవచ్చు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ, జనసేన పదే ఆరోపణలు చేస్తూ వస్తుంది. వైసీపీ గూండా రాజ్యం నడిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో అని కూడా పదే ఆరోపణ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీడీపీ టైం వచ్చింది అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా పలు చర్చ జరుగుతోంది. పలు రాజకీయ విశ్లేషకులు కూడా ఇది సర్వసాధారణము, ఎవరు అధికారంలో దిగిపోయాక వారిపైన అపోజిషన్ లీడర్ల పైన, కార్యకర్తల పైన, నాయకుల పైన దాడులు జరగడం ఇది సర్వసాధారణం ఆంధ్రప్రదేశ్ లో అని కూడా అంటున్నారు. అయితే మొన్న సీఎం గా అమరావతిలో నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. జగన్ కూల్చిన ప్రజావేదిక సందర్శన ద్వారా కూడా ఆయన పర్యటన ప్రారంభించారు. తాజాగా అందుకు ఆయన ప్రతీకారం తీర్చుకున్నారనేది కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ స్థలంలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని బుల్డోజర్తో నేలమట్టం చేశారు. అయితే దీనికి రెస్పాన్స్ గా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికరంగా కూడా ఎక్స్ వేదికగా కూడా ఈ రోజు ఉదయం 8:58 కూడా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు నాయుడు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంత్రణ తాడేపల్లిలో దాదాపు పూర్తి కావచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేశారంటూ కూడా ఎక్స్ వేదికగా కూడా ప్రస్తావించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ 5 ఏళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వగానే ఇచ్చారు అంటూ కూడా సంచలన ట్వీట్ చేశారు. ఎక్స్ వేదికగా కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ బెదిరింపులకు, ఈ కక్ష సాధింపు చర్యలకు వైఎస్ఆర్సీపీ పార్టీ తలొక్కేదే లేదు అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. వెన్ను చూపేది అంతకన్నా లేదని కూడా ఎక్స్ వేదికగా కూడా ప్రస్తావించారు. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజల తోడుగా గట్టి పోరాటాలు చేస్తాము. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా కూడా చంద్రబాబు దుశ్చర్యల్ని
దుశ్చర్యల్ని ఖండించాలని కూడా కోరుతున్నారంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. సో అయితే ఇప్పుడు ఈ రిటర్న్ గిఫ్ట్ల పర్వము ఓన్లీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రికి నడుస్తోందా, లేకపోతే మంత్రులు మాజీ మంత్రులతో పాటు ప్రజెంట్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇది కొనసాగింపుగా ఉంటుందా అనేది కూడా ఒక చర్చనీయాంశంగా ఉంది. శివ. ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.